అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద ఛానల్ సంస్కృతి అనే శీర్షిక మీద ధారావాహిక ప్రసంగం ఏర్పాటు చేసింది. ఈ ధారావాహిక ప్రసంగాన్ని ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇస్తున్నారు. ఇప్పటికి 7 ప్రసంగాలు ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు అందులో భాగంగా ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిత్వ వికాసం అనే అంశం మీద ఈరోజు 8వ ప్రసంగం చేస్తున్నారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం. నమస్కారం అండి. అందరికీ కూడా వీక్షకులకు సంస్కృతి సంపద బంధువులందరికీ కూడా నమస్కారం. ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిత్వ వికాసం అనే ఈ అంశం మీద మనము కొంత ఆలోచన చేద్దాం. మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి అనేక అంశాలనే మనం చర్చిస్తున్నాం. వ్యక్తి వికసించాలి అనేది మనం కోరుకుంటాం. వ్యక్తిగా ఒక ఏ రూపంలో అయితే ఈ ప్రపంచంలోకి వచ్చాడో, ఏ రూపంలో అయితే పసిపిల్లవాడుగా ఈ ప్రపంచంలోకి వచ్చాడో అదే విధంగా మనిషి ఉండడు. ఎస్టీ నుంచి సమష్టిలోకి వస్తాడు, సమష్టి నుంచి సృష్టిలోకి వస్తాడు, సృష్టి నుంచి పరమేశ్వరు వైపుగా చూస్తాడు. తన చుట్టూరా ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కొరకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా వికసించడానికి ఆధ్యాత్మికత ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది నాటి ఆలోచన. అంటే భౌతిక జీవితం ఉంటుంది, ఉద్యోగ జీవితము అందులో భాగంగానే ఉంటుంది, మానవీయమైనటువంటి అంశాలు అందులోనే ఉంటాయి. తన చదువు, విజ్ఞానము ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఎదగడానికి దోహదం చేస్తూ ఉంటాయి. అయితే మొట్టమొదలు ఈ ప్రపంచంలో తనకు కనిపించేది ఏమిటి అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, యోగి అరవిందులు చెప్పినటువంటి దానిని ఒక దృష్టిలో పెట్టుకున్నట్టయితే మొట్టమొదటి ఒక శిలలాగా ఉంది ప్రపంచం అంతా. అంటే శిల అంతా శిలామయం. అంటే లోకంలోకి వచ్చిన వ్యక్తి కూడా శిలామయంగానే ఉంటాడు. ఈ శిలలాగా ఉన్నటువంటి, అంటే ఒక రాయిలాగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తాను ఒక ప్రవాహ సదృశంగా మారిపోతాడు. అంటే ఒక్కొక్కటి ఎట్లాగా ఉన్నాయి ప్రపంచంలో అని చెప్పడానికి, అంటే జలం తన కంటికి కనిపించేది ప్రపంచం అంతా మొట్టమొదటి శిల, తాను కూడా శిలనే, కదలకుండా ఉన్నట్టే. కానీ ఒక ప్రవాహ సదృశంగా మారిపోతాడు, జలంగా మారుతాడు. జలం తర్వాత జలం ఏమవుతుంది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక చోట ఉండాలి అంటే ఆనకట్టలు వేసుకోవాలి, పంటలు ఆ నీళ్లు పారించుకోవాలి, పంటలు పండించాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఒక వృక్షంగా ఉంటాడు. వృక్షం ఏం చేస్తుంది, నీడనిస్తుంది, పూలు, కాయలు, పళ్ళు, చెట్ల యొక్క ఆకులు, శాఖలు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగా మనిషి కూడా వృక్ష సదృశంగా మారిపోతాడు. వృక్ష సదృశంగా మారాడు, కానీ వృక్షం ఒక దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత అతనిలో వచ్చే పరిణతి ఏంటిది అంటే మృగం పరిణతి. ఆ తర్వాతది అంటే పరిణామము అనేది ఎలా చెందుతుందని చెప్పడానికి కొన్ని భౌతికమైనటువంటి అంశాలను తీసుకొని శిల తర్వాత జలం తర్వాత వృక్షం తర్వాత మృగం. అంటే మనిషి మృగ సదృశుడు అవుతాడు. మృగం ఏం చేస్తుంది, జంతువు తన కడుపు నిండితే చాలు అనుకుంటుంది. తన కడుపును నింపుకోవడం కొరకు అది తిరుగుతుంది. తర్వాత తన కడుపు నిండితే చాలు, ఇక ఏ అవసరం లేదు అనుకునే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మృగ సదృశుడు మానవుడు అవుతాడు. ఈ మృగం దగ్గర నుంచి మనిషిలో పరిణామం వస్తుంది. అంటే ఎట్లాగైతే శిల జలం వచ్చిందో, జలం నుంచి వృక్షం వచ్చిందో, వృక్షం నుంచి మృగం అనుకుంటున్నామో, ఆ మృగం తర్వాత మానవుడు. ఈ మానవుని యొక్క పరిస్థితి ఏమిటిది అంటే, మనిషి తాను ఒక తన తోటి మనిషితో కలిసి జీవిస్తాడు. ఒంటరిగా మనిషి జీవించడు. కాబట్టి తోటి మనిషితో జీవిస్తాడు. అతడు రాను రాను అన్ని అధ్యయనం చేసిన తర్వాత దివ్య మానవుడు అవుతాడు. సూపర్ మ్యాన్ అంటాడు యోగి అరవిందులు. వాటి సూపర్ మ్యాన్ అయిన తర్వాత తాను ఒకరి కొరకు జీవించాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడొస్తుందో అతడు దివ్యుడు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. అంటే మానవుల్లోనే మానవులు ఉన్నారు,
మానవుల్లోనే మానవ రాక్షసులు ఉన్నారు, మానవుల్లోనే మానవ దేవతలు ఉన్నారు అనేటటువంటిది. మానవుడే ఈ మూడు రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. ఎట్లాగా అని అంటే, మానవుడు ఈ మానవులను, ఈ మానవ రాక్షసులను, మానవ దేవతలను బ్రహ్మదేవుడు ఒకసారి భోజనానికి పిలిచాడు. వచ్చిన వాళ్ళంతా కూడా భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ముందు పళ్ళాలు పెట్టబడ్డాయి, ఆహార పదార్థాలు వచ్చాయి. ఇక భోజనం చెయ్యాలి. ఈ భోజనం చేయడానికి వీళ్ళందరూ కూర్చున్నారు, కానీ దేవతలు కూర్చున్నారు, కానీ వాళ్ళు తినడం లేదు. వాళ్ళు వడ్డన మాత్రం చేస్తున్నారు. వాళ్ళు ఒకరికి పెట్టే వాళ్ళే తప్ప తాము ఒకరి నుంచి ఏమి తీసుకోరు అనేది ఇక్కడ చెప్పడానికి ఈ కథలో దేవతలను అలా ఉపయోగించడం జరిగింది. మానవులు కూర్చున్నారు, రాక్షసులు కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేయడానికి చేతులు పళ్ళాల్లో పెట్టారు, కుడి చేయి పళ్ళెంలో పెట్టారు. పెట్టిన వెంబడే ఏం జరిగింది అంటే, ఈ చేయి ఎక్కడా వంగకుండా కట్టెసరిసిపోయింది. పదార్థం అయితే పట్టుకున్నారు, కానీ చెయ్యి నోటి దగ్గరికి రావడం లేదు. చెయ్యి ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది, అటు ఇటు వెళ్తుంది, కానీ చెయ్యి మోచేతి దగ్గర వంగడం లేదు. మోచేతి దగ్గర వంగపోయినట్టయితే నోటి దగ్గరికి చెయ్యి రాదు కదా. ఏ ఆకలితో అయితే వాళ్ళు ఉన్నారో ఆహారం తీసుకోవడానికే వీలు లేదు కదా. అప్పుడు ఈ మానవులు, రాక్షసులు అందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఆ సందర్భంలో రాక్షసులు ఏం చేశారంటే ఎడమ చేయి పెట్టారు. రెండు చేతులు కూడా అదే విధంగా మారిపోయినాయి. ఈ పరిస్థితి మానవులు చూశారు, రాక్షసులు చూశారు. అరే, తిందామనుకుంటే రెండు చేతులు కూడా నోటి దగ్గరికి రావడం లేదు, ఏం చేయాలని రాక్షసులంతా కూడా పళ్ళెం మీద బోర్లా పడి, అంటే 4 కాళ్ళ జంతువులు ఏ విధంగానైతే తల కిందికి పెట్టేసి నోటితో ఆహారం తీసుకుంటాయో, అదే విధంగా రాక్షసులు తల కిందికి పెట్టేసి నోటితోటి పళ్ళెంలోని ఆహారం తీసుకోవడం మొదలెట్టారు. ఇక చేతులకు పని చెప్పడం లేదు. మానవులు ఏం చేశారంటే తమ పళ్ళెలు తీసుకొని ఒకరికొకరికి ఎదురుగా కూర్చున్నారు. తన పళ్ళెంలోంది ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి తినిపిస్తున్నాడు, అతని పళ్ళెంలోనే ఇతనికి తినిపిస్తున్నాడు. అంటే పరస్పర సహకారంతో మానవ జీవనం కొనసాగుతున్నది అని చెప్పడానికి ఇది. తన కడుపు నిండితే చాలు, ఇక మిగతాదంతా తర్వాత చూసుకుందామని రాక్షసులు వివరిస్తున్నారు. అంటే రాక్షస మనస్తత్వం ఎట్లాంటిది? తాను సుఖంగా ఉండాలి అనేటటువంటిది. తాను సుఖంగా ఉండడం కొరకు అవతల వాడు ఏమైనా కానీ అనేటటువంటి రకమైన ఆలోచనలు కలిగి ఉండడము, అది రాక్షస మనస్తత్వం అని. పరస్పర సహకారంతో మానవుడు సుఖంగా జీవిస్తాడు అని. మరి దేవతలు వాళ్ళు తినడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నటువంటి వీళ్ళ పల్లెలలో నింపుతున్నారు. ఇప్పుడు మనకు దేవతలు ఎవరు? కంటికి కనిపించేటటువంటి వాళ్ళు పృథ్వీ, అప్తేజ, వాయువు, ఆకాశాలు. పృథ్వీ నేల, తేజ అగ్ని, వాయువు గాలి, ఆకాశము శబ్దగుణకమైన ఆకాశము, వరుణుడు వానదేవుడు. కాబట్టి ఈ రకంగా మన కంటికి కనిపించేటటువంటి ఈ భూమి కానీ, ఈ అగ్ని కానీ, ఆ తర్వాత ఈ గాలి కానీ, ఈ నీరు కానీ, ఆకాశం కానీ, ఇవి ఒకరికి ఇచ్చేటివే కానీ తాము ఏమి తీసుకోవు. ఒకరికి ఏవి ఇస్తున్నాయనేటటువంటిది పంచభూతాత్మైనటువంటి ప్రపంచంలో ఈ 5ంటిని కూడా మానవుడు నిజంగా పవిత్రంగా చూస్తాడు, పూజిస్తాడు, అర్చిస్తాడు. మాకివే ఆధారం అని భావిస్తాడు. మరి ఇలా భావించినటువంటి వాడు కాబట్టి ఆ దేవతలు అనేటటువంటి వాళ్ళు వీళ్ళ పల్లెలలో తెచ్చి పెడుతున్నారు, వాళ్ళు తింటున్నారు. కాబట్టి మానవ స్వభావం ఏంటిది అంటే పరస్పర సహకారంతో జీవించాలనేది మానవ స్వభావం. మరి దేవతల స్వభావం ఏంటిది? తాము ఒకరికి సహకారం చేయాలనేటటువంటిది. రాక్షసుల స్వభావం ఏంటిది? తమ కడుపు నిండితే చాలు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడం. కాబట్టి మానవ సమాజంలోనే ఈ 3 రకాల వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఈ కథ వ్యాప్తమై ఉంది. అయితే దీని మానవుడు వికసించడానికి ఆధారభూతమైనటువంటి అరవిందులు చెప్పిన దాని ప్రకారంగా శిలా సదృశుడైన మనిషి, జల సదృశుడైన మనిషి, వృక్ష సదృశుడైన మనిషి, మృగంగా ఉన్నటువంటి మనిషి మానవునిగా మారిపోయి దివ్య మానవుడు కావాలి, సూపర్ మ్యాన్ కావాలి అని చెప్పారు. మరి ఈ దివ్య మానవుడు కావడానికి దివ్య గుణాలు కావాలి కదా. ఈ దివ్య గుణాలు కావాలంటే ఏంటి, నేను ఎవరిని అనేది మొట్టమొదటి ప్రశ్నించుకోవాలి. మానవ జీవితంలో ఇప్పుడు భౌతికంగా శక్తిపరుడై ఉండాలి మనిషి, మానసికంగా శక్తిపరుడై ఉండాలి, ఆ తర్వాత బౌద్ధికంగా శక్తిపరుడై ఉండాలి, ఆధ్యాత్మికంగా శక్తిపరుడై ఉండాలి,
ఈ నాలుగింటితోటి పరిపూర్ణ మానవుడు అవుతాడు అంటారు స్వామి వివేకానంద. అంటే మొట్టమొదటి మనిషికి కావాల్సిన భౌతిక శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి తాను నిలబడాలి, తాను పని చేయాలి, ఆహారం కొరకు పని చేయాలి, ఇంకా ఇతర కర్మలన్నీ చేస్తూ ఉండాలి. ఆ పనులు చేయడానికి భౌతిక శక్తిని తాను సాధించాలి. భౌతిక శక్తి సాధించాలి అని అంటే, భౌతికంగా బలపడాలంటే గాలి, నీరు, ఆహారము వీటన్నింటి ద్వారానే కాక తన శరీరాన్ని సరిగ్గా తాను ఉపయోగించాలి. అంటే ఏ విధంగా ఆటలాడాలి, ఎలా పాటలు పాడాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది ఈ భౌతికంగా తాను ఎదగడానికి ఆలోచిస్తూ ఏమి తినాలి, ఎలా వ్యవహరించాలి అనేది భౌతిక శక్తికి దోహదం చేస్తుంది. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి మనిషికి, దేనికైనా కావాలి. తనను తాను రక్షించుకోవడానికి కావాలి, ఆహార సంపాదనకు కావాలి. ఇది సరే ఎట్లా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఈ సంపాదన ఎట్లా దానికి ఏం కావాలి అంటే మానసిక శక్తి కావాలి. ఈ మానసిక శక్తి ఏంటిది? మెంటల్ స్ట్రెంగ్త్. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? తాను వినడం వల్ల వస్తుంది, కనడం వల్ల వస్తుంది, చదవడం వల్ల వస్తుంది, తెలుసుకోవడం వల్ల వస్తుంది, చర్చించడం వల్ల వస్తుంది, తర్కించడం వల్ల వస్తుంది, పెద్దల మాటలు వినడం వల్ల వస్తుంది. ఇదంతా మానసిక శక్తి. 100 పుస్తకాలు చదువుతాం, 1000 పుస్తకాలు చదువుతాం, పెద్దల ప్రసంగాలు వింటాం, ఇది మానసిక శక్తి. కానీ ఈ మనస్సు ఎట్లాంటిదండి? ఇది పరిపరి విధాల పోతుంది, ఒక దగ్గర ఉండదు. తన ఇష్టం వచ్చినట్టు వివరిస్తూ ఉంటుంది. అంటే ఏది మంచిది కావాలో ఇది మంచిది, ఈ సువాసన బాగుంది కాబట్టి ఇది నాకు కావాలి, ఈ పుష్పం అందంగా ఉంది ఇది నాకు కావాలి, ఈ ఆహారం చాలా రుచిగా ఉంది ఇది నాకు కావాలి అని ఆలోచిస్తుంది. ఆలోచించేటటువంటి సందర్భంగా ఏది తీసుకోవాలి, ఏది నీది, ఏది ఎప్పుడవుతుంది? అప్పుడు కావాల్సినటువంటిది ఏంటంటే ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కావాలి. అప్పుడు అంటే బౌద్ధిక శక్తి కావాలి, అంటే బుద్ధిని ఉపయోగించే శక్తి కావాలి. ఆ బుద్ధిని ఉపయోగిస్తే ఏది సత్యమో తెలుస్తుంది, ఏది నిత్యమో తెలుస్తుంది, ఏది నీది నీవు తీసుకోవడానికి నీకు అర్హత ఉన్నది అనేది తెలుస్తుంది. దానికి బౌద్ధిక శక్తి కావాలి, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కావాలి. ఇదంతా ఉండగా నీలో ఉన్నది ఏ ఆత్మ ఉందో, ఏ సోల్ ఉందో, ఏ ప్రాణం ఉందో, ఏ చైతన్యం ఉందో, ఏ శక్తి ఉందో, ఏ స్పిరిట్ ఉందో, ఇది నీ పక్కవాడిలో కూడా ఉంది అని చెప్పేది. నీ ఆత్మ, నీ సోల్, నీ చైతన్యం ఎట్లో సర్వ ప్రాణుల్లో కూడా అదే ఉంది అని చెప్పేటటువంటిది అదేనండి ఆధ్యాత్మిక శక్తి. అంటే ఆధ్యాత్మిక శక్తి అనేటటువంటిది ఏ అధ్యాత్మ అంటే నిన్ను నడిపించడానికి ఆధారభూతంగా ఉండి నిరంతరం నీలో ఉండి, నీ ఒక్కరిలోనే కాదండి, ప్రపంచంలోని సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటిది ఇదే. అందుకే గీతాచార్యులు చెప్పేటటువంటి ఈ తత్వం ఏమిటి అంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది తప్పకుండా ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని, దీని అర్థాన్ని ప్రతి మానవుడు తెలుసుకుంటే ఆధ్యాత్మిక శక్తి ఏమిటి అనేటటువంటిది అతనికి తెలుస్తుంది. అందువల్ల ఆధ్యాత్మిక శక్తి ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క ఆత్మలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. సర్వభూతానం హృతదేశే అర్జున తిష్టతి. సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు, ఆ పరమాత్మ, ఆ దివ్య శక్తి అందరిలో ఉన్నది అని చెప్పడానికి ఈ విధంగా ఈ శ్లోకం మనకు ఉపయోగపడుతుంది. అందరిలో ఈ పరమాత్మనే ఉన్నాడు అనడమే ఆధ్యాత్మిక శక్తిలోకి తను అడుగు పెడుతున్నట్టు ఈ భావన. అంటే సర్వ ప్రాణుల హృదయాల్లో నేనున్నాను, ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ఆ దివ్య శక్తి, ఆ దివ్య పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అని తెలుసుకోవడం. అంతేకాకుండా అదే భగవద్గీతలో ఆధ్యాత్మిక శక్తికి సంబంధించి అంటే మనలో అధ్యాత్మ భావన రావడానికి ఇవి దోహదం చేస్తాయి. అంటే నేను ఒక్కడిని కాదు, నాలో ఉన్న ఆత్మ చైతన్యం ఏమిటో పాములో, ఏనుగులో, చీమలో, దోమలో, కుక్కలో, ఆవులో, సర్వ జంతువులలో కూడా ఉన్నది. అంతేకాదు నా తోటి మానవుల్లో కూడా ఉంది. అక్క, చెల్లి, అన్న, తమ్మి, తండ్రి, తల్లి అనేటటువంటి వీళ్ళందరూ కాకుండా స్నేహితులు, రాజు, మంత్రి, భటుడు వీళ్ళందరిలో కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఇంటిగ్రల్ హ్యూమనిజం అన్నాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దీన్ని. అంటే సర్వ మానవుల్లో కూడా ఒకే ఆత్మ ఉన్నది అనేటటువంటిది. మనకు వేదంలో ఒక మాట ఉందండి, ఏ కోపి బహుశ్యామహ అని.
నేను ఒక్కడినే అయినా కానీ బహుగా విస్తరించాను. అంటే ఈ సృష్టి అంతటా నేనే ఉన్నాను అనేటటువంటి భావన అండి ఇది. ఇదే ఆధ్యాత్మిక శక్తి. ఇదే మానవుడు అధ్యాత్మ భావన తాను పొందడానికి భౌతికమైన, మానసికమైన, బౌద్ధికమైనటువంటి ఈ ఈ వికాసాల నుంచి ఆధ్యాత్మిక వికాసంలోకి రావాలి. అలా వచ్చినప్పుడే వ్యక్తి తనను తాను వికసింపజేసుకుంటాడు. ఆ ఆధ్యాత్మిక వికాసంలోకి అడుగు పెట్టాలి, ఆధ్యాత్మికమైన ఈ అంశాలు తెలుసుకోవాలి అని అంటే భౌతిక, మానసిక, బౌద్ధిక అనేటటువంటి వీటన్నింటిని దాటి రావాలి. అందుకే ఆదిశంకర్లు సరిగ్గా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో ఆదిశంకర్ల యొక్క జయంతిని నిర్వహించుకుంటున్నటువంటి సమయం వైశాఖ శుద్ధ పంచమి. వాళ్ళ చెవితే అయి ఉన్నా కానీ పంచమిలో అడుగు పెట్టేటటువంటి కాలం కాబట్టి అందువల్ల శంకర్లు నిర్వాణ షట్కంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి. నేనెవరు అనేటటువంటి ప్రశ్న వేసి, నేనెవరిని రమణ మహర్షి హూ యామ్ ఐ అనేటటువంటి ప్రశ్న వేసుకొని, నేనెవరిని అనే ప్రశ్న వేసుకొని, నేను కాలు కాదు, కన్ను కాదు, ముక్కు కాదు, చెవి కాదు, తల కాదు, ఈ హృదయం కాదు, ఇది ఏది కాదు, నేను ఆత్మను. అంటే మన కంటికి కనిపించకుండా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో అది నీలో ఉన్నటువంటి నేను అనేది అది మాత్రమే అని చెబుతూ ఆదిశంకరులు నిర్వాణ షట్కంలో చెప్పినటువంటి దాన్ని వికసింపజేశారు రమణ మహర్షి. అది ఏమిటి అంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. చిత్త ఆనంద రూపమైనటువంటి ఆ శివుడు అంటే ఆ పరమాత్మ నేనే అనే ఈ భావన రావాలి. నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు, నేను చెవిని కాదు, నాలుక కాదు, నేను ఈ జిహ్వను కాదు, నేను నాసికను కాదు, నేను ఆ ఆకాశం కాదు, భూమి కాదు, తేజస్సు అగ్నిని కాదు, గాలిని కాదు, మరి ఎవరినయ్యా నేను అంటే ఇవన్నీ నేను కాదు, మరి ఎవరు? చిదానంద రూపం శివోహం శివోహం. ఇదండి ఆధ్యాత్మికంగా వికసించడానికి ఈ భావాలు ఉండాలి. ఈ చెయ్యి నాది అని ఈ చెయ్యి మీద ఉండి ఇది నేను కాదు, నాది ఇది, ఈ పుస్తకం నాది అంటే నేను కాదు కదా. పుస్తకం నాది, కలం నాది అనేటటువంటిది ఎట్లాగో చెయ్యి నాది, కాలు నాది, కానీ నేననేది ఏంటి? ఆ నేను అనేది అందరిలో ఉన్న నేను ఒక్కటే అనేటటువంటి భావననే ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసేది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ను, స్పిరిచువల్ వికాసానికి దోహదం చేసేటటువంటిది అది. అందుకే సర్వం విష్ణుమయం జగత్ అనేటటువంటి మాట వచ్చిందండి. చూడండి, విష్ణు సహస్రనామాల్లో ప్రారంభంలోనే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. అంటే అంతా కూడా ఈ సృష్టికి మూలకారకుడు అయినటువంటి వాడిని నేనే, అంతటా వ్యాపించి ఉన్నది నేనే. శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ, జ్యోతిర్బ్రహ్మ అనబడేటువంటి బ్రహ్మము అనబడేటటువంటిది నేనే అనేటటువంటి ఒక భావన ఉంటే మనం ఒక గమ్మత్తు అయినటువంటి విషయాన్ని వింటూ ఉంటాం. గమ్మత్తు ఏం కాదు, వాస్తవము. స్వామి ఈ నరేంద్రుడుగా ఉన్నప్పుడు స్వామి వివేకానందులు వారు బ్రహ్మం అంటే ఏంటి అని అడిగారు. అడిగితే వాళ్ళు బ్రహ్మం అంటే అంతటా ఉంటాడు అన్నారు. అనేవరకల్లా అప్పుడు స్వామీజీ అంటే చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కదా నరేంద్రుడు, తాను ఈ హుక్కా బ్రహ్మము, ఈ కుర్చీ బ్రహ్మము, ఈ పరపు బ్రహ్మము, ఇది బ్రహ్మము, అది బ్రహ్మము, అంతా బ్రహ్మమే అంటూ నవ్వినట్ట. అదే విధంగా స్వామి శివానందను ఒకరు ప్రశ్నించారు, మీరు దేవుణ్ణి చూశారా స్వామి? ఇదే ప్రశ్న నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను అడిగారు, మీరు దేవుణ్ణి చూశారా స్వామి అని. అంటే రామకృష్ణ పరమహంస చూశాను అన్నారండి. ఎలా అంటే నిన్ను ఎలా చూస్తున్నానో అలా. అంటే ఎవరిని చూసినా ఆయనకు దివ్యస్వరూపము దేవుడే కనిపించేటటువంటి స్థితిలో రామకృష్ణ పరమహంస ఉన్నాడండి. సరిగ్గా అదే విధంగా స్వామి శివానంద సరస్వతి మహారాజ్ గారిని ఒక శిష్యుడు అడిగారు, మీరు దేవుణ్ణి చూశారా స్వామి అని. అంటే ఆయన చెప్పిన సమాధానం బాగా వినండి, గ్రహించండి, నాకు దేవుడు తప్ప ఇంకేం కనిపించడం లేదు అన్నారు. ఏ స్థాయికి పోయిన సందర్భంగా ఈ మాట వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ శబ్ద ప్రపంచము, నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ జ్యోతి ప్రపంచము
నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆకాశము, ఈ భూమి, ఈ చెట్టు చేమ రాయి రప్ప గుట్ట పుట్ట అంతా కూడా భగవన్మయం. ఈ ప్రాణి, ఈ భూత ప్రపంచం అంతా కూడా అని. అందుకే గీతాచార్యులు సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నారండి. సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని ఎవరైతే భావిస్తారో అతడు నిజమైన సమదర్శనుడు అన్నాడండి. అంటే అందరిలో నేనున్నాను, నాలో అందరు ఉన్నారు. ఈ భావన ఉంటే నిజంగా ప్రపంచంలో ఇదే భావనలు వ్యాపించినట్టయితే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారా? ఒక జాతి మరొక జాతి మీద దాడి చేస్తుందా? నేను ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అణచివేస్తాడా? ఒక వ్యక్తి తన అధికార దర్పంతో మరొకరిని బానిసలుగా మార్చేస్తాడా? కాబట్టి ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఈ పోరాటాలు, ఆరాటాలు, హింస, అధికార అహంకారాలు ఇవన్నీ ఎప్పుడు పోతాయి అని అంటే, నాలో ఉన్న ఆత్మ, ఆ సోల్, ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు, ప్రపంచమంతటా ఒకే ఆత్మ ఉన్నది అనే భావన ఉంటే అప్పుడు నేను అధికారిని అనేటటువంటిది ఉండదు. దానికి ప్రేమ తత్వం, భక్తి తత్వం కావాలంటారు నారద భక్తి సూత్రాలలో. అది భక్తి అనేది ప్రేమ స్వరూపం అంటాడు నారద భక్తి సూత్రాలలో. కాబట్టి ఏ విధంగా ఈ భావాలు మనిషిలోకి, ఆధ్యాత్మిక భావాలు రావాలంటే సోహం అనే భావం నుంచి రావాలి అని చెప్తారు. సహా, ఆ పరమాత్మ, అహం నేనే అని ప్రతి వ్యక్తి అదే విధంగా అనుకుంటే ఆ తర్వాత తత్వమసి, తత్ త్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి ఒకటే ఉన్నావు. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అది నీవు ఒకటే అనేటటువంటిది. ఆ తత్ అనేది బ్రహ్మము, రూపము లేదు. మనం ఎలా భావించుకుంటే అలాగా. అదే విధంగా అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా వేదంలోని మంత్రాలండి. అంటే ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి మంత్రాలు ఇవి. ఈ విధంగా ఉన్నటువంటి ఇవి ఓ సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదాల్లో ఉన్నటువంటి అంశాలండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. సోహం దగ్గర నుంచి మొదలెడితే తత్వమసి, ఇది సామవేదం చెప్తుంది, అది నీవు ఒకటే, ఆ బ్రహ్మమే నేను అని. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ, అధర్వణ వేదం చెప్తుంది. కాబట్టి ఈ ఆత్మయే బ్రహ్మము అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఏ ఏకాత్మ అయితే ఉన్నదో అది పరమాత్మ. ఈ ఆత్మ బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే యజుర్వేదం చెప్తుంది. కాబట్టి మానవ జీవితంలో ఎప్పుడు ఈ భావన, నేను బ్రహ్మము అనే ఒక భావన కలుగుతుందో అది ఆధ్యాత్మిక వికాసం. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆధ్యాత్మిక వికాసం, వ్యక్తిత్వ వికాసం. అంటే నేను ఒక్కడిని నిజమే, కానీ నేను ఒక్కడిని కాదు, అంతా నేనే ఉన్నాను అనే ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో అసలు ఈ ప్రపంచమంతా నేనే అనేటటువంటి ఒక భావన మనిషిలో నిర్మాణం అయితే ఎంత ఆధ్యాత్మిక శక్తి వస్తుందండి. ఏకాత్మ మానవతావాదం అనేటటువంటి పేరిట దీన్ని వ్యాపింపచేశారు కొందరు. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ చైతన్యం అంతా కూడా, ఈ ప్రజ్ఞ చైతన్యం ఏదైతే ఉన్నదో అంతా బ్రహ్మమే అని చెప్పేది ఋగ్వేదము. అయితే దీనివల్ల ఏమి కలుగుతుంది అంటే, ఆధ్యాత్మిక శక్తి మానవునిలోకి వస్తే ఏం కలుగుతుంది? ఇప్పుడున్న ప్రపంచం ఎట్లా ఉంది ఓ ప్రశ్న మనం వేసుకుంటే, సరిగ్గా ఆదిశంకర్లు భజగోవిందంలో చెప్తారండి ఇప్పుడున్న ప్రపంచం ఎట్లుంది, ఈ మనుషులు ఎలా ఉన్నారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపిన సక్త. బాలస్తావత్ క్రీడాసక్త, బాలులకు ఆటలంటే ఇష్టం, బాలబాలికలకు ఆటలంటే ఇష్టం, వాళ్ళు ఆటల్లో మునిగి ఉన్నారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, యువతి యువకులకు పరస్పరం ఇష్టం, వాళ్ళు పరస్పరం ఇష్టం అనుకున్న ఆ జీవితంలో ఉన్నారు. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధులైనటువంటి వాళ్ళు కాలు నొచ్చే, కడుపు నొచ్చే, కన్ను నొచ్చే అనేటటువంటి విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా చింతల్లో మునిగి ఉంటున్నారు. పరే బ్రహ్మణి కోపిన సక్త, ఆ పరబ్రహ్మ గురించి ఎవరికి ఆసక్తి లేదు. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజగోవింద స్తోత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల పిల్లలకేమో ఆటలు ఇష్టం, యువతి యువకులకేమో పరస్పరాకర్షణ, వృద్ధులకేమో తమ జీవితం మీద చింత.
మరి ఆ పరబ్రహ్మాన్ని గురించి ఎవరు ఆలోచించాలి? ఈ దైవభక్తి ఎవరిలో ఉండాలి? దేశభక్తి దైవభక్తి ఎవరిలో ఉండాలి? మరి పరే బ్రహ్మణి కోపిన సక్త ఎప్పుడు వస్తుంది ఇది అంటే, నా ఆత్మ నీ ఆత్మ ఒక్కటి, ఈ విశ్వాత్మ ఒక్కటి. మనము ఒక్కరము ఉన్నట్టయితే ఇండివిజువల్ సోల్ అండి, అంటే జీవాత్మలం. కానీ 10 మంది కలిసి ఒకే ఆలోచన ఉంటే అది సోషల్ సోల్ అవుతుందండి, సామాజిక ఆత్మ అవుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మికత ఉంటే అప్పుడు ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా ఏమైతుంది? విశ్వాత్మ అవుతుంది, యూనివర్సల్ సోల్ అవుతుంది. అంటే జీవాత్మ, సామాజిక ఆత్మ, విశ్వాత్మ అంతా ఒకే ఆత్మ అనేటటువంటి భావన నిర్మాణం కావడమే ఆధ్యాత్మిక శక్తి వైపు మానవుడు అడుగుపెట్టడం. ఇది జీవన వికాసానికి దోహదం చేయడం అని. దీనివల్ల ఏం కలుగుతుంది? మనిషిలో పాప భీతి వస్తుంది, దైవ భక్తి కలుగుతుంది. ఇవి రెండు ఉండాల్సిందండి తప్పకుండా. అయితే సాధన వల్ల ఇవి సాధ్యమవుతాయి. అయితే ఏం సాధనల వల్ల కావాలి? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం అనబడేటటువంటి ఆధ్యాత్మికంగా చెప్పబడ్డ ఏ అంశాలైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తాను సాధన చెయ్యాలి. అనగననగరాగ మత్స్యయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు కదండి యోగి వేమన్నా. కాబట్టి ఆ విధంగా దేనికైనా కానీ సాధన అవసరం అండి. కాబట్టి అలాంటి సాధన ద్వారా మనిషి తాను ఈ నిష్కామ కర్మయోగం అనబడేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చెప్పడం. ఈ నీ నీ కర్మ నీవు చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మని. కర్మ చేయక హక్కు ఉన్నది, కర్మ ఫలమును కోరలేదు. నీవు పని చేయి, పని వల్ల వచ్చినటువంటి ఫలితం నాకే కావాలని కోరకు. అది ఎవరికి కావాలి? అది అందరికీ కావాలి. ఫలితం మాత్రం నీది కాదు, ఫలితం జనతా జనార్దన్ ఉంది. అమ్మ రొట్టెలు చేస్తుందండి, పిల్లలు పని మీద వెళ్ళారు, ఇన్ని రొట్టెలు చేసి అక్కడ పెడుతుంది. ఈ రొట్టెలు నేను చేశాను, నేనే తింటాను అని ఆమె అనుకున్నట్టయితే అది నిష్కామ కర్మయోగం కాదు. వచ్చినటువంటి పిల్లలందరికీ పంచిపెట్టి వాళ్ళకందరికీ తినమని పెడుతుంది. ఇది నిజమైనటువంటి నిష్కామ కర్మయోగం అండి. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి స్వామి అని రమణ మహర్షిని అడిగారంట. అడిగితే స్వామి అప్పుడు తాను ఉన్నటువంటి అరుణాచలం నుంచి కిందికి దిగొచ్చి మాట్లాడడం లేదు. ప్రశ్నించినటువంటి వ్యక్తి వెంబడి వస్తున్నాడు. కిందికి వచ్చారు స్వామీజీ, రమణ మహర్షి కిందికి వచ్చారు. రమణులు కిందికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు పరుగును కట్టెను విరిచి ఆ కట్టెను నున్నగా చేసి దానిని చేతికర్రగా తయారు చేసి అక్కడ పశువులు కాస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గోపాలునికి కట్టె ఇచ్చి చేయితోటి ఇది నీ ఉంచుకో అనేటటువంటి విధంగా సైగ చేసి తనను ప్రశ్నించినటువంటి వ్యక్తి ముఖం దిక్కు చూసి రమణులు మళ్ళీ మెల్లగా అరుణాచలం వైపు వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటూ, నేను సంసిద్ధం చేసిన, నేను తయారు చేసినటువంటి ఏ కట్టె అయితే ఉన్నదో చేతికర్ర, ఆ చేతికర్ర ఎవరికి అవసరము? గోపాలునికి అవసరం, గోవులను ఆలమందలను కాస్తున్న అతనికి అవసరం. కాబట్టి తాను ఏది వస్తువు తయారు చేశాడో అది ఎవరికి అవసరమో వారికి ఇచ్చివేయడం, నిష్కామంగా ఇచ్చివేయడం. దానికి నాకు ఇన్ని డబ్బులు ఇవ్వు అని అడగడం కాదండి. అమ్మ కూడా అంతే కదా, అందరికీ రొట్టెలు పెడుతుంది, ఒక్కొక్కరు 10 రూపాయలు ఇచ్చి తినండి అంటుందా? లేదే. ఈ రకమైనటువంటి భావన ఎందుకొరకంటే నేను చేస్తున్నటువంటి పని వల్ల వచ్చినటువంటి ఫలితం అందరికీ అందాలనేది ఇది ఆధ్యాత్మిక శక్తి అండి. ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన కూడా. ఈ చింతన ఉన్నప్పుడు ప్రతిఫలాపేక్ష ఉండదు. ఎప్పుడు ప్రతిఫలాపేక్ష ఉండదో దాని వల్ల అందరిపైన ప్రేమ వల్ల కలుగుతుంది. ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి ఒకనొక స్థితి ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది, ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది అన్నమాట. కాబట్టి కర్మ ఆ విధంగా చేయాలి, దాన్ని జ్ఞానంతో చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారండి గీతాచార్యులు. శ్రద్ధతో నీవు జ్ఞానంతో ఈ పని చెయ్యాలి, ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించాలి అని చెప్పడం. మరి ఆ జ్ఞానం కలగాలి అన్నట్టు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం తాను చేసి ఏకాగ్రతను సాధించడానికి ధ్యానం చాలా అవసరం. కాబట్టి అయితే భక్తితో చేయాలి ఈ పనులన్నీ కూడా. భాజ్య సేవాయాం అని భజి నుంచి భక్తి పదము వస్తుంది. అంటే సేవా ధర్మములో ఉండడము అనేటటువంటి అర్థంగా మనం భావించాలండి. ఈ విధంగా ఎప్పుడైతే సేవా ధర్మంలో ఉంటామో దానిని బట్టి మానవ వికాసం అనేది ఎలా జరుగుతుంది అని చెప్తారండి స్వామి శివానంద గారు.
డివైన్ లైఫ్ సొసైటీని స్థాపించినటువంటి దివ్య జీవన సంఘాన్ని స్థాపించిన స్వామి శివానందులు అంటారు, నీ జీవితంలో నీవు ఒక స్థానానికి వచ్చేసిన తర్వాత సేవ చెయ్యి, ఇవి అలవర్చుకోను. సర్వ్, సేవ చెయ్యి, కానీ లవ్, ప్రేమతోటి చెయ్యి. సేవ చెయ్యి కానీ ప్రేమతోటి చెయ్యి. ఆ తర్వాత నీవు పరిశుద్ధుడవు కా, అంటే నీలో నిర్మలత్వం ఉండని, నీ మనస్సులో నిర్మలత్వం ఉండని. కేవలం శారీరకంగానే కాదండి, శారీరక, మానసిక, వాచిక, ఈ మూడిట్లోనూ కూడా నిర్మలత్వం ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే చూడండి, ఆ విధంగా నీవు పరిశుద్ధి, ప్యూరిఫై కావాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత నీకున్నటువంటి జ్ఞానం కానీ, నీకున్నటువంటి ధనం కానీ, నీకున్నటువంటి అధికారం వల్ల కానీ ఎవరికి ఏది అందించాలో అది గివ్ అంటారు స్వామిజీ, అలా ఇచ్చి ఆ తర్వాత నీవు ఇప్పుడు ధ్యానం చెయ్యి, మెడిటేట్. ధ్యానం చేసినందువల్ల ఏమవుతుంది, ఈ స్థితిలో నీవు ఉండి సేవ చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి, శుద్ధితో ఉండాలి. ఆ తర్వాత ధ్యానం చేయాలి. మెడిటేట్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు రియలైజ్ కలుగుతుంది, అంటే సాక్షాత్కారం జరుగుతుంది. ఎవరి సాక్షాత్కారం జరుగుతుంది అంటే పరమాత్మ సాక్షాత్కారం. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ హృదయంలో జరుగుతుంది. ఇలా జరిగేటటువంటిది అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు అనే సాక్షాత్కారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అన్యాయం, అధర్మం అనేటటువంటివి ప్రపంచంలో ఉండకుండా ఉంటాయి. ఇది మనము దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మానవ ప్రవర్తన అనేటటువంటి దానిలో కూడా మళ్ళీ ఈ మనిషిలో అనేక రకాల గుణాలు వస్తాయి. సాత్విక, రాజస, తమో గుణాలు వస్తాయి. సాత్విక, రాజస, తమో గుణాలు అనేటటువంటి ఈ మూడు కూడా గుణాలు ఉంటాయి. ఈ గుణాలు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకునే ఆహారము, వీళ్ళకి ఉండే చర్యలు కూడా ఆ గుణాలను బట్టి చర్యలు ఉంటాయి. సాత్విక గుణము అన్నింటికంటే గొప్పది. రాజస గుణము, రాజస గుణము శక్తిని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది, ఉత్పత్తిని ఇస్తుంది. కానీ తమో గుణము నా అంత గొప్పవాడు లేడు అనేటటువంటి అహంకారాన్ని మనిషిలో నింపుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక శక్తి, చింతన ఎప్పుడైతే ఉంటుందో శుద్ధ సాత్వికం వైపు మనిషి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ దేహమే ఒక దేవాలయం అనే ఒక గొప్ప భావన ఉందండి మన ఈ చెప్పుకునేటటువంటి దాంట్లో. ఈ దేహమే ఒక దేవాలయంగా భావించు అంటే ఆధ్యాత్మిక భావనతోటి ఒక గొప్ప శ్లోకం, బాగా ప్రచారంలో ఉన్నటువంటి గొప్ప శ్లోకం మనకి ఏమని చెప్తుందంటే, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని. అంటే ఈ దేహమే ఒక దేవాలయం, ఈ దేహంలోని జీవుడే దేవుడు. దీని అర్థం ఇదండి. కాబట్టి జీవుడు అనబడేటటువంటి ఆత్మ అనండి, ప్రాణం అనండి, చైతన్యం అనండి, శక్తి అనండి, స్పిరిట్ అనండి, ఏ పేరుతో అయినా మీరు పిలవండి, మిమ్మల్ని కదిలించేటటువంటి శక్తి అది. కాబట్టి ఆ దేహంలోని జీవుడే ఆ దైవీ శక్తి. ఏ అజ్ఞానం అనేటటువంటిది ఏదైతే నిన్ను వ్యాపిస్తుందో చెడు, అది ఆ నిర్మాల్యాన్ని తొలగించేసి చేస్తే అప్పుడు అతడే నీవని ఇక పూజించుకో. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి నాలోనే ఉంది అనే భావనతోటి ఎప్పుడైతే నీ జీవితాన్ని కొనసాగిస్తావో అప్పుడు జీవితం ధన్యమవుతుంది. ఆ రకంగా మానవ జీవితం కొనసాగాలని చెప్తూ ఉన్నటువంటి దాంట్లో మరి ప్రాపంచిక జీవితంలో ఏ విధంగా తాను అడుగులు వేస్తూ ఆ దివ్యమైనటువంటి ఆ జీవితం వైపుగా ఎట్లా వెళ్ళాలి అని చెప్పడానికి తైత్తిరీయోపనిషత్తులో గురువు గారు తర్వాత శిష్యుడు ఇద్దరు మాట్లాడుకున్న మాటలను బట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయండి. అది నిజంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా, చింతన ఏ విధంగా దోహదం చేస్తుంది అని. గురువు శిష్యులు వాళ్ళు నిజంగా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు, ఈ సృష్టిలో, గురువుగారు, ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్పదైన బ్రహ్మము అనబడేది ఏది అంటే, నాయన ఇన్ని సంవత్సరాలు నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నావు కాబట్టి నీవే తెలుసుకో. అంటే సాధన ద్వారా ఇంత చదువుకున్న తర్వాత తాను ప్రయోగం చేయాలి, తెలుసుకోవాలి, నిజమేంటో తత్వం ఏంటో తెలుసుకొని మళ్ళీ చెప్పమని అన్నాడు అనమాట. దానికి ఆ శిష్యుడు అనబడే ఆ కొడుకు వెళ్ళి అధ్యయనం చేసి, అనుశీలనం చేసి, పరిశీలన చేసి, తర్కించి, చర్చించి తిరిగి వచ్చి తెలుసుకున్నాను అన్నాడు. ఏం తెలుసుకున్నాను ఆయన? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అంటే అన్నమే బ్రహ్మం అని తెలిసింది.
నిజమేనండి. మొదలు అదే అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి కూడా మనకి ఇళ్లల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, పాడు చేయకు అని అంటారు. ఎందుకొరకు అని అంటే, ఎంత కష్టపడితే రైతు ఎంత కష్టపడితే ఈ గింజలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి అవి ఏవైనా కానీ, బియ్యం కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఏవైనా కానీ, ఈ మిల్లెట్స్ కానీ, ఏవైనా కానీ, ఇవన్నీ కూడా కష్టపడితేనే కదా మనం సాధించగలిగింది. ఈ చెట్టు చేమ వీటన్నింటిని పెంచుకొని వీటి నుంచి వచ్చేటటువంటి ఫలాలను వాటిని ఆహారంగా తీసుకోవడానికి ఎంత శ్రమ చేస్తున్నాము. కాబట్టి నిజంగా అన్నము బ్రహ్మమే అన్న స్థితి కానీ అన్నమే కావాలి అనుకొని ఈ ప్రపంచంలో ఎవరెవరు సంపద బాగా ఉన్నటువంటి ఒక దేశం, ఆ దేశం మీద సంపద లేనటువంటి దేశాలు యుద్ధోన్మాదంతో ఏ విధంగా దాడులు చేశాయి. అలా దాడి చేయడం తప్పు. నాలో ఉన్న బ్రహ్మము, అతనిలో ఉన్న బ్రహ్మము, నాలో ఉన్న దైవము, అతనిలో ఉన్న దైవం ఒకటి. మేమున్నటువంటి చోట ఏ దైవం ఉన్నాడో అక్కడ కూడా అదే దైవం ఉన్నాడు అనే ఈ ఆధ్యాత్మిక భావన ఉంటే దాడి చేసేవాళ్ళ. అన్నం కొరకు అంటే ద్రవ్యం కొరకు ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేసేదా? కాబట్టి ప్రపంచంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దండయాత్రలు ఎవరెవరు చేశారు? అలెగ్జాండర్ కావచ్చు, బక్తియార్ ఖిల్జీ కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక దండయాత్రలు చేసినటువంటి ఓ నాదిర్ షా కావచ్చు. ఈ దండయాత్రలు చేసినటువంటి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక భావన లేదండి. ఈ ఆధ్యాత్మిక భావన ఉన్నట్టయితే ఈ మారణ హోమాలు జరిగేటివి కాదు, అన్నం కొరకు జరిగేది కాదు. కాబట్టి అన్నమే పరబ్రహ్మము అని అంటే, నాయనా ఇంకా నువ్వు అధ్యయనం చేయి అని ఎప్పుడైతే తండ్రి అన్నాడో, మళ్ళీ అప్పుడు ఆ కొడుకు లేదా ఆ శిష్యుడు వెళ్ళేసి అధ్యయనం చేసి, అనుశీలనం చేసి, పరిశీలనం చేసి, పరిశోధనం చేసి వెనక్కు తిరిగి వచ్చి ఇప్పుడు కనుగొన్నానండి నాన్నగారు అన్నాడు. గురువుగారు అన్నాడు. అంటే ఏం చెప్పు నాన్న అన్నాడు. అంటే అప్పుడు ఇదంతా కూడా తైత్రీయ ఉపనిషత్తులో ఉంటుందండి. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. ప్రాణమే బ్రహ్మం అని తెలిసింది. ఎందుకొరకు ఈ విధంగా చెప్పాడు? ఈ ఎంతో ఆహారం వస్తుంది, పంటలు వండుతున్నాయి, కానీ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ప్రాణం ఉందో వాళ్ళు స్వీకరిస్తున్నారు అది. కాబట్టి అన్నం కంటే ప్రాణం గొప్పనే కదండి. కాబట్టి ప్రాణమే బ్రహ్మము అంటే సమున్నతమైంది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదంటే ప్రాణం, అన్నం కాదు ప్రాణం. కానీ ఈ ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదండి. అధికార పీఠాల మీద కూర్చోవడం కొరకు ఆ అధికార పీఠం మీద ఉన్నటువంటి వ్యక్తిని కిందికి లాగి చంపేసి ఆ తర్వాత అధికార పీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆధ్యాత్మికంగా నాలో ఉన్న ఆత్మ, అతనిలో ఉన్న ఆత్మ ఒకటే అనేటటువంటి భావన, నాలో ఉన్న బ్రహ్మము, అతనిలో ఉన్న బ్రహ్మము ఒకటే అనేటటువంటి భావన ఉన్నట్టయితే ఈ ప్రాణాలు కాబట్టి మానవం జరిగేదా? లేదు కదా. కాబట్టి ఒకనొక దివ్యశక్తి మళ్ళా తిరిగి వెళ్ళి కొన్నాళ్ళకి తిరిగి వచ్చి ఇప్పుడు కనుగొన్నానండి గురువు గారు అన్నాడు. ఏం కనుగొన్నావు నాన్న అన్నాడు. మనో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడండి. అంటే మనస్సే బ్రహ్మం అని తెలుసుకున్నాను. మనస్సే ఆ ఆధ్యాత్మిక దివ్యశక్తి. అది దివ్యశక్తేనండి అది నిజానికి. అంటే ఇక్కడ ఏముంది? అన్నం తిన్నటువంటి శరీరము ప్రాణం ఉన్నది కాబట్టి తిన్నది. కాబట్టి ప్రాణం ఉన్నటువంటి అన్నం తిన్న శరీరాన్ని ఏది నడిపిస్తుంది? మనస్సు. కాబట్టి మనస్సే బ్రహ్మం. చూడండి ఒక్కొక్క విషయం ఎట్లా ఉంది, ఎంత అధ్యయనం జరిగే విషయాలు వచ్చాయి. ఏ వేదాలు, ఏ ఉపనిషత్తులు, ఏ దర్శనాలు, రామాయణ భారత భాగవతాలు, ఏ పురాణాలు, సరే ఏ విషయాలు మనకి ఇలా తెలియజేశాయి. ఈ తెలియజేసిన విషయాలలో ఎప్పుడైతే మనస్సు బ్రహ్మమని అన్నాడో, నాయన ఇంకా నువ్వు అధ్యయనం. ఎందుకంటే ఈ మనస్సు చాలా చపలమైందండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ప్రపంచం అంతా తిరిగి వస్తుందండి. ఇది ఇక్కడ ఉంటుంది, అక్కడ అమ్మ ఏం చేస్తుందో, చేస్తున్నటువంటి ఆ వంటల నుంచి వచ్చినటువంటి ఏ సుగంధమో, ఏ సువాసమో, ఏ పరిమళం ఉందో అటువైపు అవుతుంది. నేను వెళ్ళే వరకు ఉంటుందా? లేకుంటే తమ్ముడు మొత్తం తినేస్తాడో ఏంటో, లేకుంటే అక్క చెల్లెండ్రు నాకేమైనా ఉంచుతారా? ఎందుకు ఈ విధంగా ఆలోచన వచ్చింది మనస్సుకు? ఈ మనస్సు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని కోరుకుంటుంది. అందుకొరకని చెప్పేసి ఇది కాదు, ఇంకా అధ్యయనం చేయండి ఆయన అన్నారు.
అప్పుడు మళ్ళీ అధ్యయనం చేసి తిరిగి వచ్చిన ఆ కొడుకు ఏమన్నాడంటే విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. మనం మొదట చెప్పుకున్నాం చూడండి బుద్ధి అని, అది ఇదండి. కాబట్టి విజ్ఞానమే బ్రహ్మము, ఇది గొప్పదేనండి. కాబట్టి ఏది సత్యం ఏది నిత్యం అని తెలుసుకుంటుంది. కానీ విజ్ఞానం తాను విజ్ఞానం ద్వారా తయారు చేసినటువంటి, ఇంకా నువ్వు చదవాల్సిన అవసరం ఉన్నాయని తెలుసుకో అన్నాడు గురువు గారు. ఈ విజ్ఞానం ద్వారా సంసిద్ధమైనటువంటి ఏ అణ్వస్త్రాలు అయితే ఉన్నాయో ఒక్కసారి ప్రపంచంలో ఆలోచించండి. ఏ అణ్వస్త్రాలు ఎప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ యూరోప్ ఖండంలో ఏ జర్మనీ ఏ ఇటలీ ఏదేది ఎట్లా నాశనమైనాయి, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఏ విధంగా విధ్వంసమైంది. అంటే విజ్ఞానం ద్వారా నిర్మాణమైనటువంటి దీనివల్ల మనిషిలో ఉన్నటువంటి ఏ దివ్య తత్వాన్ని తెలుసుకోలేకపోయారే. ఏ విజ్ఞానం ద్వారా నేను సంసిద్ధం చేసినటువంటి అణ్వస్త్రం ద్వారా ప్రపంచాన్ని నేను హడలగొట్టేస్తాను, నా చేతుల్లోకి ఆధిపత్యాన్ని తెచ్చుకుంటాను అనుకున్నటువంటి ఏ దేశాలైతే ఉన్నాయో, ఏ గ్రూపులుగా సిద్ధమై ఏ దేశాన్ని అణచడానికి ఏ దేశాలైతే ఇట్లా ప్రయత్నం చేశాయో, ఆ ప్రయత్నాల కారణంగా ఎంత విధ్వంసం జరిగింది. కళ్ళు మూసి తెరిసినంత సేపట్లో జపాన్లోని హిరోషిమా నాగసాకిలు మొదలైనటువంటి ఆయా ప్రాంతాలలో 75 లక్షల మంది చనిపోయినారు అనేటటువంటి వార్తలు అందినాయి కదా. కాబట్టి విజ్ఞానం మానవ మారణ హోమం సృష్టిస్తే మరిక అన్నింటికంటే ఉన్నతమైంది విజ్ఞానం అని ఎలా అనాలి? ఈ మనిషి మనస్సు చేసినటువంటి వికృత చేష్టలను ఆధ్యాత్మిక శక్తి మాత్రమే అణచగలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి ఏమిటి అనేటటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. అంటే సమున్నతమైన విశిష్టమైన ప్రపంచ మానవులందరినీ కూడా నాలో ఉన్నది నీలో ఉన్నది ఒక్కటే, అదే దైవము అనేటటువంటి భావన కలిగించేటటువంటిది ఏది అనేది ఇప్పుడు తేలుతుందండి. అన్నం నుంచి అన్నము కాదు, ప్రాణము కాదు, మనస్సు కాదు, విజ్ఞానము కాదు, ఏది అది అనేటటువంటిది. నిజంగానే ఆ గురువుకు శిష్యుడు మళ్ళీ వచ్చి చెప్తాడండి, అతని కళ్ళు మెరుస్తున్నాయి, అతని బుగ్గలు కెంపుల్లాగా ప్రకాశిస్తున్నాయి, అతడు గాల్లో తేలిపోతున్నటువంటి విధంగా ఉన్నాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడు భృగువు వరుణుడు అనే తన గురువు దగ్గరికి వచ్చేసి, తన తండ్రి దగ్గరికి వచ్చేసి అప్పుడు చెప్పాడండి, అదే ఇదే ఆనందో బ్రహ్మేతి విజానాత్. తైత్రి ఉపనిషత్తులో చివరగా చెప్పినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఆనందమే అనేది. నీలో ఉన్న ఆనందం, నాలో ఉన్న ఆనందం, ప్రపంచమంతా ఆనందం ఒకటేనండి. ఆ ఆనంద స్వరూపుడే దైవం, ఆ ఆనంద స్వరూపమే ఆధ్యాత్మికం. ఆ ఆనంద నిలయంలో కలియుగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ఆనంద నిలయంలో నిలవడానికి ఆనంద స్వరూపుడై నిలబడ్డాడు. కాబట్టి ప్రపంచమంతా కావాల్సింది ఆనందం. ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం, ఆ ఆనందమే ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆనందమే దైవీ శక్తి అనేటటువంటి విధంగా తైత్రీ ఉపనిషత్తు చెప్పిందే అన్నం నుంచి ఆనందం వరకు ఏ వేదాంత విజ్ఞానాన్ని, ఏ వేదాంత జ్ఞానాన్ని, ఏ వేదాంతాన్ని మనకు అందించి ఈ విధంగా అధ్యయనం చేయండి అని చెప్పినటువంటి అంశం ఉన్నదో ఆ మనలోనే ఆ ఆనందం రూపంలో ఉన్నటువంటి అది ఆత్మనండి, స్థూలనండి, దైవీ శక్తి అనండి, ఆ పరమాత్మ మనలోనే ఉన్నది. కాబట్టి అది హృదయంలోనే ఉన్నది. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని దర్శించాలి. అందుకే లోకాన్ని చూడ్డానికి ముందు లోపలికి చూసుకోరా బిడ్డ అంట. అంటే నీలో హృదయంలో ఉన్నటువంటి ఏ ఆనందం ఉన్నదో, నీ హృదయంలో ఉన్నటువంటి ఏ దైవీ శక్తి ఉన్నదో, నీ హృదయంలో ఉన్నటువంటి ఏ ఆత్మ లేదా పరమాత్మ ఉన్నదో అది నీవు దర్శించుకుంటే ప్రపంచం అంతా దర్శించినట్లే. ఈ ఆనందం అనేటటువంటిది ఉంటే నాలో ఉన్న ఆనందం నా పక్కవాడిలో ఉండాలి, నాలో ఉన్న ఆనందం సర్వభూతాలలో ఉండాలి, అంటే సర్వ ప్రాణుల్లో ఉండాలి అనే ఆలోచన ఉంటే ఎంత బాగుండేదండి. ఈ దివ్యంగా వెలిగేది ప్రపంచం అంతా కూడా. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది ఈ సప్తలోకాలు కావచ్చుగాక, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనలోక సత్యలోక అనబడేటటువంటి ఊర్ధ్వలోకాలు కావచ్చుగాక, లేదు మూడే లోకాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా పాతాళం, భూమి, ఆకాశం, స్వర్గం అనేటటువంటి విధంగా భావించవచ్చుగాక. కానీ అంతటా ఉన్నటువంటి సర్వజీవుల్లో ఒకే ఆత్మ ఉన్నది అనేటటువంటి ఈ భావన కలిగించిన భారతీయ సనాతన ఆధ్యాత్మిక తత్వాన్ని ఈ విధంగా అధ్యయనం చేసినట్టయితే నిజంగానే
ఎంత గొప్ప ఫిలాసఫీ ఇది అని మనం భావిస్తామండి. అందుకే విషాదం నుంచి మోక్ష సన్యాసం వరకు అర్జునునికి చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ గురించి కర్తన్నేను సమస్త భూతములకు కౌంతేయ కరుణశ్రీ గారు రాస్తారు ఈ విధంగా. నేనే అందరిలో ఉన్న కర్తను. కర్తన్నేను సమస్త భూతములకు కౌంతేయ సర్వములో వర్తింతు అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్త మాత్రమగు వింతే క్లైవ్యమింకేల నీ కర్తవ్యమును గుర్తెరింగి విజయాగై కొమ్ము గండీవమున్. ఇదేనండి. కాబట్టి నీలో ఉన్నటువంటి ఏ ఆత్మశక్తి ఉందో అది ఆ ఆత్మ, ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తి, అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నీవు ఏం చెయ్యాలో అది మార్గదర్శనం చేస్తుంది. అది నీవు ఓన్ చేసుకుంటే, నీ సొంతం చేసుకుంటున్నటువంటి సందర్భంగా. కాబట్టి విషాదం నుంచి మోక్ష సన్యాసం వరకు ఉన్నటువంటి అన్నిట్లో కూడా ధర్మరక్షణ ముఖ్యం అనేది మన పురాణాలు కూడా అంతేనండి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామో రామశ్చ పరశురామశ్చ అనబడినటువంటి ఇవన్నీ కూడా అన్నిటి ఈ దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉందండి. కాబట్టి సత్యమే దైవం అని చెప్పినటువంటి ఆ దైవ భావన, ఆ సత్యము అని, ఇదంతా కూడా ఆధ్యాత్మిక పరమైన సత్యం. సత్యమేవ ఈశ్వరలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని రామాయణం మనకు బోధించింది. ఆ సత్యమే ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆ సత్యమే దైవము, ఆ సత్యమే ధర్మము అనేటటువంటి ఈ భావన మనసులో ఉన్నట్టయితే నిజంగా ఈ దుర్మార్గాలు, ఆధిపత్యాలు, అహంకారాలు, ఒక మానవుడు మరొక మానవుని మీద తన ఆధిపత్యం చెలాయించేటటువంటివన్నీ ఉండవు. అందువల్ల మన దర్శనాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ వాటి తర్వాత చివరగా మనకు వచ్చినటువంటి అంశాలు చూసినట్టయితే ఎంత సరళంగా చెప్పాడు మన వేమన గారు. పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ, పశుల వన్య వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనములు వేరు దైవమనొక్కటే, విశ్వరాభిరామ వినురవేమ. దీనికి మూలం ఒక సంస్కృత శ్లోకం ఉందండి. మృత్పిండ ఏకో బహుభాండ రూప సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేను జాతం ఏక పరాత్మ బహుదేహవర్తి. ఒకే పరమాత్మ, సర్వ జీవుల యొక్క దేహాలలో ఉన్నటువంటి వాడు ఒకే పరమాత్మ అనేటటువంటి భావన. మృత్పిండ ఏకో బహుభాండ రూప, మట్టి ముద్ద ఒకటి కానీ కుండలు అనేకంగా ఉన్నా కానీ మట్టి ముద్ద ఒకటి. మృత్పిండ ఏకో బహుభాండ రూప సువర్ణమేకం బహుభూషణాని, సొమ్ములు అనేక విధాలుగా ఉండొచ్చుగాక, ఆభరణాలు, కానీ బంగారం ఒక్కటే. మట్టి ఒక్కటే, అనేక విధాలుగా కుండలు ఉండొచ్చు, సొమ్ములు అనేక విధాలుగా ఉండొచ్చు. అదే విధంగా మృత్పిండ ఏకో బహుభాండ రూపవా సువర్ణమేకం బహుభూషణ గోక్షీరమేకం బహుదేను జాతం. గోవులు, ఆవులు అనేక వర్ణాల్లో ఉండొచ్చుగాక, ఎన్నో రంగుల్లో ఆవులు కనిపించవచ్చుగాక, కానీ పాలు ఒకే రంగులో ఉంటాయి. అదే విధంగా ఏకపరాత్మ బహుదేహవర్తి. ఈ శరీరాలు ఎన్నో విధాలుగా ఉండొచ్చుగాక, ఏనుగు శరీరం, దోమ శరీరం, మానవ శరీరాలు చిన్నవి, పెద్దవి, పొడుగువి, పొట్టివి, లావువి, పక్కవి, అనేక విధాలుగా ఉండొచ్చుగాక, కానీ అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఎంత బాగుందండి ఈ భావననే. ఇదేనండి ఆధ్యాత్మిక. అంటే ఆధ్యాత్మిక ఆలోచన ఉన్నట్టయితే నేను వేరు, నా పక్కవాడు వేరు కాదు, ఇరుగు పొరుగు మేమిద్దరం ఒకటే, ఈ రెండు దేశాలు ఒకటే, ఈ రెండు జీవుళ్ళు ఒకటే అనేటటువంటి ఇంత గొప్ప భావన మనలో నిర్మాణం చేసినటువంటి వేదం దగ్గర నుంచి మొదలెట్టుకుంటే, అంటే వేదంలో ఉన్నటువంటి నేనే బహుగా విస్తరించాను అని, నేను ఒక్కడే ఈ సృష్టి మొత్తంలో మొట్టమొదటి చైతన్యాన్ని, ఈ చైతన్యమే అంతా విస్తరించింది అనేటటువంటి వేదవాక్యం దగ్గర నుంచి, ఆ తర్వాత అంతటా వ్యాపించి ఉన్న నేనే, అన్నం నుంచి ఆనందం వరకు ఉన్నటువంటి నేనే అని చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వాక్యం దగ్గర నుంచి మానవుడు శ్రేయస్సు కొరకు, ప్రేయస్సు కొరకు జీవించాలి.
ప్రేయస్సు ప్రియం చేయాలి అందరికి, శ్రేయస్సు అందరికీ శ్రేయం కలిగించాలి, తాను అందులో భాగం అనేటటువంటి విధంగానే తాను ఆలోచన చేయాలి అని చెప్పినటువంటి ఇవన్నీ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్న దాని వెనుక కూడా ఇది అర్థం ఉందండి. స్తోత్రాలు, పదకవితలు, సంకీర్తనలు, భజనలు ఇవన్నిట్లో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఇదే. అందుకే ఆధ్యాత్మిక రంగంలో చెప్తారండి, సర్వేశ్వర కరుణాకర ఎల్లవేళ్లల నాదు చిత్తము నీ పాద పద్మాల నిలువగా చంచలమగు భక్తి నిమ్మ, నిద్ర లేచి పరుండు వరకును ఎవరికి అపకారము చేయని పరులకు ఉపకారము చేసేడు బుద్ధి నిమ్ము దయానిధి, నిర్మలాత్మ నాదు మనసున దుష్ట భావము విషయ వాసన మోహ వృత్తియు రాని ఎట్టుల దయతో నన్ను చూడు దేవా, భక్తి జ్ఞాన విరాగ బీజాలు నాలో మొలచున్నట్లు చేయుము, నిన్ను చేర ఈ జన్మముననే శక్తి ఇమ్ము మహానుభావ, నేనసత్తున ఉంటిగావున నన్ను సత్తున కీవు కొనిపు, నే తమస్సున ఉంటిగావున నన్ను ఉషస్సున కీవు కొనిపు, పాపనాశక పాహిమాం భ్రాంతి దూరగ రక్షమాం, భక్తవత్సల పాహిమాం ప్రజాపాలక రక్షమాం అని భగవంతుణ్ణి ఈ విధంగా తాను భజిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ కర్మయోగంలో తాను చేసే పని చేస్తూనే వెళ్ళాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట గట్టిగా చెప్తారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్ అని. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్ అనేటటువంటి విధంగా అన్నటువంటి మాట కానీ మనం చూసినట్టయితే నిజంగానే ఏ క్షణం కూడా పని చేయకుండా తాను ఉండకూడదు, పని చేయాల్సిందే, ఆ పని ఫలితం సమాజపరం చేయాల్సిందే అని ఇన్ని విధాలుగా అధ్యయనం అనుశీలనం మనం చేసినట్టయితే అప్పుడు తెలుస్తుందండి. అందుకొరకు ఏ విధంగా మనం చెప్పుకున్నా కానీ అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతస ఉదార చరితాంతో వసుధైవ కుటుంబకం అని చెప్తుందండి మన ధర్మశాస్త్రం. అయం నిజ వీడు నావాడు, పరోవేత్తి వాడు పరాయివాడు అనే భావన అవసరం లేదు. అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేతస, అల్పమనస్కులైనటువంటి వాళ్ళు వీడు నావాడు వీడు పరాయివాడు అనుకుంటారు. ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం, ఉదాత్తమైనటువంటి మానసిక స్థితి కలిగిన వారంటే ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారికి వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి అనేక అంశాలలో ఈ ఏ ఏ వరుసలో అయితే చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ కూడా ఆధ్యాత్మిక శక్తి వైపు మనం అడుగులు వేయాలి అనేటటువంటి భావనతో మనల్ని తీసుకొని వెళతాయి. సత్యమే దైవము, దైవ చింతనే ఆధ్యాత్మికం అనేటటువంటి విషయంలో ఆ ఆలోచన కలిగిస్తాయి. అందరిలో తానున్నాను, తనలో అందరున్నారు అనేటటువంటి ఆలోచన కలిగిస్తాయి. మనకి ఎంత గొప్పగా ప్రహ్లాదుని చరిత్రలో ఈ విషయం ఉందండి. అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడనే ఒక భావన కలిగించేది. ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. బాగా గుర్తుంది కదా, అందరికీ తెలిసినదే కదా ఇది. ఆ ప్రహ్లాదుని యొక్క ఆధ్యాత్మిక శక్తియే ఆ వికాసానికి దోహం. తన యందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వమున జరుపువాడు. తనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ చైతన్యము సర్వ ప్రాణుల్లో ఒకే విధంగా ఉందని భావించేవాడు. తన యందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వమున జరుపువాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు అనేది ప్రహ్లాదుడు ఉదాహరణ అండి. తనకంటే పెద్దవాళ్లను చూసినటువంటి సందర్భంగా నమస్కారం చేసి వాళ్ళలో ఉన్న దివ్యశక్తి కండి నమస్కారం. కంటిని కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అంటే ఆధ్యాత్మిక శక్తి చింతన ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? తన తల్లితో పాటుగా ఇతర స్త్రీలు కనిపిస్తే ఇతర స్త్రీలను తన మాతృభావనతో తన తల్లిలాగా భావించి వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత స్నేహితులు తనతో సమానంగా భావిస్తాడు. దైవ తములంచు గురువుల తలచువాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు, సకుల ఎందున సోదర భావం కలిగినటువంటి వాడు, లలిత మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అని.
కాబట్టి ఈ విధంగా ప్రహ్లాదుని గుణాలన్నీ కూడా మనకి ఇందులో వర్తింపజేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలా ఉన్నాడు పరమాత్మ అని చెప్పడానికి కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ నిశలన్ హద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిలింగముల త్రిలింగ వ్యక్తులందంతడం కలడీశుండు కలండు తండ్రి వెదకంగా అనేలయ్యాడని అంటాడండి. కాబట్టి ఆ ప్రహ్లాదుని యొక్క ఏ భూమిలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్న పరమాత్మను ఇక్కడక్కడ వెతికేదే ఉంది నాన్నగారు అని అడిగి చెప్పినటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అది ఆధ్యాత్మిక శక్తికి, ఆధ్యాత్మిక చింతనకు, నిష్ఠకు, ఆధ్యాత్మిక నిష్ఠకు ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక భావన ఉన్నట్టయితే మనం ఎక్కడ చూసినా కానీ దైవమే కనిపిస్తాడు. ఏ వ్యక్తిలో చూసినా కానీ ఆ దైవీ శక్తి యొక్క ప్రతిరూపమే కనిపిస్తుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక భావన నిర్మాణం కావడానికి నిరంతరం సాధన చేయాలి. ఆ సాధన ద్వారా తాను ఈ లోకానికి నేను ఈ విధంగా సేవ చేయాలి, ప్రేమతో చేయాలి అనేటటువంటి ఆలోచన ఆధ్యాత్మిక జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఈ జ్ఞానం కలగాలి అన్నట్టయితే తప్పనిసరిగా దైవీ భావన ఉండాల్సిందే. దానికి స్తోత్రాలు కానీ ఇతర గ్రంథాలు కానీ ఏవి ఉన్నా కానీ మన పురాణాలలో ధర్మరక్షణ కొరకు దైవం చేసినటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం వల్లనే కలిగినవి ఉండాలి. ఆధునిక కాలంలో ఏ భజన ఎవరు చేసినా కానీ భజన చేసే విధము తెలియండి, ఓ భక్తులారా సుజనులను దూషించబోకండి అనేటటువంటి విధంగా దాంట్లో కూడా ఇదే తత్వం చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఒక అన్నమయ్య రాసిన, ఒక రామదాసు రాసిన, ఒక తరిగొండ వెంగమాంబ మనకు అందించినటువంటి సంకీర్తనలు ఉన్నా కానీ వేదం దగ్గర నుంచి ఆధునిక సంకీర్తనల వరకు, భజనల వరకు కూడా మనల్ని ఈ విధంగానే నడిపిస్తాయి. ఇవన్నీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని అవి అందించేటటువంటి సందేశంతో మనం ముందుకు అడుగు వేయాలని కోరుకుంటూ, ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన ద్వారా వ్యక్తి దివ్య మానవుడు అవుతాడు. ఆ దివ్య మానవుడు అయినటువంటి వ్యక్తి అంతటా దివ్యత్వాన్నే చూస్తాడు. ఆ దివ్యత్వాన్ని తాను చూస్తూ ఈ దివ్య మానవ ప్రపంచం నిర్మాణం కావాలి అని ముందడుగు వేస్తే మొదట మనం చెప్పుకున్నట్టుగా సూపర్ మ్యాన్, అది ఎవరైతే ఆ దివ్య మానవుని నిర్మాణం కావాలని మొదట యోగి అరవిందులు చెప్పారని మనం చెప్పుకున్నామే, ఆ రకంగా ఆ ఆధ్యాత్మిక శక్తితోటి ముందుకడుగు వేస్తాడు. దానికి ముఖ్యంగా సత్సంగాలు కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నటువంటి అదే ఆదిశంకరుల యొక్క భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనేటటువంటి ఆ సందేశాన్ని సజ్జన సాంగత్యం ద్వారా దీన్ని సాధిస్తాం. ఆధ్యాత్మిక అంశం తెలుసుకోవడం ద్వారా దీన్ని సాధిస్తాం. ఒకే ప్రపంచం ఉన్నది, అది దివ్య ప్రపంచం, అది దివ్య మానవ ప్రపంచం అనేటటువంటి ఆలోచనను కలిగింపజేసేసి మనం వికసించడానికి, దివ్య మానవ ప్రపంచం నిర్మాణానికి దోహదం చేసేది ఆధ్యాత్మిక చింతన అని మనం భావిద్దామని చెప్తూ, సంస్కృతి సంపద ఛానల్ బంధువులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. సంస్కృతి శీర్షికలో భాగంగా ఆధ్యాత్మిక చింతన, వ్యక్తిత్వ వికాసం అనే ప్రసంగం ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు. ఇది ప్రసంగం కాదు, ఉపదేశం. ఉపదేశం కూడా కాదు, ఇది ఒక రకంగా ఈ ప్రసంగం కనుక అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందనేది నా అభిప్రాయం. చాలా గొప్ప ప్రసంగం చేశారు. ధన్యవాదాలు.